హలో నమస్తే సార్. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అన్నా చెప్పనా. 1,20,000 నా మీద 1,00,000 1,10,000 ఉంది సార్. మా భార్య పేరు మీద 20,000 సార్. ఓకే. రుణమాఫీ అది పేరు తప్పు ఉందన్నారు సార్. అగ్రికల్చర్ ఆఫీస్ సార్, బ్యాంక్ పోయి స్టేట్మెంట్ తీసుకురా అన్నారు సార్. ఓకే, చేపించినావా మరి? చేంజ్ చేపించినావా? పేరు చేంజ్ చేపించుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీస్ సార్ తెచ్చిచ్చిన. తెచ్చిస్తే మొన్న 4 విడతలు అవుతుంది అన్నారు సార్. కాలేదు సార్ ఇంతవరకు. అన్న 5వ విడతలు అవుతుంది, టెన్షన్ పడకు. ఎందుకంటే 4వ విడతలు మిస్ అయ్యారట చాలా మంది. సార్ అది పేరు కొద్ది మరి మరో వారం ఇది 4వ విడతలను పోయి మరి బ్యాంకు వేసిన పడినదంటే పడలేదంటే పేరు తప్పుందన్నారు. మరి అవును, మరి తెచ్చిచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ వేస్తే నాకేం సంబంధం లేదు, పేరు కరెక్ట్, నా దగ్గర చేసే పని కాదు. రేవంత్ రెడ్డి ఆఫీస్ లో ఉంటుందా, ఆయన కొడితేనే మీకు అమౌంట్ పడుతుందా, నా చేతిలో ఏం లేదని అగ్రికల్చర్ ఆఫీసర్ అంటున్నారు. ఓకే ఓకే, నువ్వు సరే, నువ్వేమి దానికి ఆందోళన పడకు, అవుతుంది. అది ఇప్పుడు 5వ విడత అని చెప్పారు, కొంతమంది ఇంకా పెండింగ్ ఉన్నారట. మీ అందరికి కలిపి అవుతాయి. అందరి అయినాయని ఏం చెప్పలేరు వాళ్ళు. ముఖ్యమంత్రి అన్నాడు 2 లక్షల లోపల అందరు అయిపోయారు అని చెప్పి. అవును సార్. కానీ కాదు, వ్యవసాయ శాఖ రిలీజ్ చేసిన మెసేజ్ లా నేను చదివి చూపించిన అందరికి ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నారట. అవుతుందంట సార్ పక్క సార్. అవుతుందన్నా, అవుతుంది. అదే సార్ మా భార్యకి నాకైతే 1,30,000 సార్. ఓకే. పేదవాళ్ళు సార్ అంత పడతావు అనుకున్నాం, ఇంతవరకు పడతాను కొన్ని ఎదురు చూసుకుంటున్నాం, వస్తలేదు. అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ తప్పేం లేదు, ఇక పేరు తప్పు ఉంటే రైతు నువ్వే, అన్ని నువ్వే వేస్తే అయిపోయేది కదా. నీకు అనవసరంగా ఇట్లా ఆపడం ఎందుకు? అవును సార్, ఇది మరి కేసీఆర్ ఉన్నప్పుడు పనిచేస్తారు. అప్పుడు ఉన్నప్పుడు పడ్డాయి, కానీ ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది సార్. సరే అన్నా, సరే. నీకు ఉన్నారు ఇంకా పెండింగ్ ఉన్నారు చాలా మంది. ఉన్నారు. మీ ఒక్కరు కాదు, మీరు నా లైవ్ చూస్తే తెలుస్తుంది. డైలీ చాలా మంది సేమ్ ఇదే విషయం మీద మాట్లాడుతున్నారు నాతో. లేదు సార్, మీరు చెప్పంగానే మాకు ధైర్యం, చాలా ధైర్యం వస్తుంది సార్. అది పడుతుందో పడదో తెలియదు సార్. లేదు, వస్తాయి అన్న, వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఓకే 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 అన్న, యూట్యూబ్ లైవ్ లో ఒక అతను మెసేజ్ పెట్టిండు, వీర్రాజు చీలం అన్న, ఐ హావ్ కాల్డ్ యూ 300 times ఫ్రమ్ పాస్ట్ 7 days అన్న, ప్లీజ్ టేక్ మై కాల్ అంటూ. నీ నెంబర్ పెట్టన్న మెసేజ్ అందులోనే. అన్న 1 second. నమస్తే, ఒక్క సెకండ్ అన్న. వీర్రాజు చీలం అన్న, నీ నెంబర్ ఒకసారి అన్న మెసేజ్ పెట్టు. ఇప్పుడు నేను ఇప్పుడు కాల్ చేస్తాను అన్న. నమస్తే, చెప్పే. గద్వాల అన్న, చెప్పండి అన్న. సారు మన సీఎం సార్ ఏం సార్ ఇట్లా చేశారు? సీఎం సార్ కు బుద్ధి లేదు, మన ఓట్లు వేసిన మనకు సిగ్గు లేదు. కేసీఆర్ సారు 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు తీసేసినాడు. అప్పుడు తీసేస్తే మళ్ళీ ఆయన తీసేసిన ఆయననే మళ్ళీ రేషన్ కార్డు కూడా చేసినాడు. వాళ్ళకి అందరికి పడే 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళకి 4-5 మంది ఉన్నారు పడే వాళ్ళకి. 5 ఎకరాల పైన ఉండి 2 తండ్రి కొడుకులు ఒకదాన్ని ఉంటే ఇది చిన్న కార్డు అయినప్పుడు మన కేసీఆర్ తీసేసినట్టు రేషన్ కార్డు అని అయినప్పుడు వీళ్ళకి పడాలి కదా సార్. వీళ్ళకి అప్పుడు వాళ్ళకే పడి ఇప్పుడు వాళ్ళకే పడితే వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదే అందుకోసం చాలా దానివల్ల టెన్షన్ లో పెట్టుకుని చాలా ప్రాబ్లాలు అవుతున్నారు సార్ రైతులు. నేనేమన్నా టెన్షన్ పడకూరు, ఎవరు మనకు చేయించుకునే సత్తా ఉన్నది, ఆ పైసలు మనయే ఉన్నాయి, ఓనయ్యే జాగీర్ కాదు. టెన్షన్ పడకుండ్రి, మనం పోరాటం చేసినా సరే సాధించుకుందాం, అందరికి మాఫీ అయ్యేదాకా ప్రయత్నం చేద్దామని చెప్పినాం. కాబట్టి ఎవరు కూడా గాబరా పడద్దు. సరే సార్, 3 నెలల నుండి ట్రై చేస్తున్నాం సార్. ఎరగలిచింది. ఓకేనా, ఏం పేరన్నా? కొండన సార్, గద్వాల జోగులాంబ జిల్లా. ఓకే, సరే అన్న, అవుతాయి అన్న, అందరికి అవుతాయి, అయ్యేలాగా చేస్తున్నాం. మనము ఒత్తిడి తీసుకొస్తున్నాం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. రేపటి నుంచి దాని ప్రెజర్ ఎట్లా చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలు, చేయకపోతే మనమేమందాము, లైవ్ లో ఎవరోళ్ళు తీసుకుందాం, అన్ని కూడా మాట్లాడదాం. సీఎం ఆజ్ఞ లేని సీఎం అయినా కూడా సీఎం నుండి నోట్లే వచ్చింది సార్, వచ్చినాకనే కట్టొచ్చు నేను. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అసోంటోడే అబద్ధం చెప్పితే ఇక ఏం ఏడిచింది అసలు? పైన మొత్తాన్ని కట్టేసుకోండి బాబు, వెంటనే పడతాం అన్నాడు. మరుక్షణం అన్న ఆయన నోట్లోంచి వచ్చిన పెట్టుబడులకని పెట్టుకున్న డబ్బులు పోయి కట్టొచ్చినాం. ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటిదంటే, మీరు కట్టిన మరుక్షణమే అన్నాడు. ఇంకా మరుక్షణం అన్నాడు. మరి అందుకోసం పెట్టుబడులకు పెట్టుకున్న డబ్బులు కట్టేసి వచ్చి పెట్టుబడులకు చాలా ఇబ్బంది పడినాం సార్ మేము. సిగ్గులేదా? అది అన్నం తినే నోరుతోనే కదా చెప్పింది. చెప్పినారు సార్. మరి ఏంది ఇది, ఏం మాటలు? మంత్రులు చెప్పినప్పుడు ఇంగ్లేను సీఎం సార్ అంటే ఇంక మనకి శివుని లాగానే కదా రాష్ట్రానికి. అట్లా ఒక మాట చెప్తే ఆయన చెల్తుందని ఇంకా పోయి కట్టొచ్చాం సార్. ఓకే, అదే నేను ఆయన అంటున్నారు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు కట్టుమని చెప్పింది మీరే. మరి మీరు ఆ సన్నాసి ముచ్చట్లు ఎందుకు, ఆ దద్దమ్మ ముచ్చట్లు ఎందుకు, మళ్ళీ అయిపోయింది అందరికి అని చెప్పుడు ఎందుకు?
అదే సార్ మళ్ళీ అట్లా మరి కనీసం వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అసలు 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకి మరి ఎట్లా చేద్దాం? శాతం అయిపోయింది అంత మా గుండెలు దళాంటి కాదు కానీ వాళ్ళు చెప్తున్నా కదా అన్ని దొంగ మాటలే అన్ని. అదే సార్. సరే అన్న, ఓకే, సార్ మంచిగా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సరే మంచిగా. ఇక్కడ ఇంకొక అతను పెట్టిన మెసేజ్ రిషి ప్రణవి అట మెసేజ్, నరేష్ అన్న మీ నెంబర్ కు వాట్సాప్ ఉందాయే, నా పాస్బుక్ మీద ఇద్దరు తీసుకున్నారు అంటున్నారు, ₹1,00,000 కాలేదన్న, ఏం చేయాలని? ఉన్నది వాట్సాప్ ఉన్నది, పెట్టన్నా. హలో అన్న, నమస్తే అన్న. నమస్కారం. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న. నరేష్ నరేష్ అన్న మాట్లాడుతున్నానే అన్న. నరేష్ కాదన్న. ఎవరు కావాలి నీకు? నరేష్ అన్న కావాలి, ఎవరు కావాలి? నరేష్ కావాలి. నరేష్ అన్న మాట్లాడుతున్నా, చెప్పు, ఏం చెప్పాలి చెప్పు. లైవ్ లో లేడు కదా మాది రుణమాఫీ కాలేదన్న. నేను లైవ్ లో లేనా? లైవ్ లో ఉన్నా కానీ మీరు నరేష్ కాదు కదా. నేను బ్లూ షర్ట్ వేసుకున్నా, వైట్ లైన్స్ ఉన్నాయి అన్న. కాదా? బ్లూ షర్ట్ వేసుకోలేదు ఇలా? వేసుకున్నా కానీ అన్న వేరే తో మాట్లాడుతుంది కదా. లేదు, నీతోనే మాట్లాడుతున్నా, అది ఇది అయిపోయినాక వస్తుంది నీ కాడ. అవునా? సరే అన్న. ఇది మాది ఇప్పుడు వచ్చినావు, విను, ఇప్పుడు వచ్చినావు చూడారా, నువ్వే మాట్లాడుతుంది. విన్నావా? ఒక 20 సెకండ్లు ఆలస్యం ఉంటది జర్రా, లైవ్ కదా. ఇప్పుడు మొత్తం మాట్లాడాక మొత్తం విను, మళ్ళీ వస్తుంది అది. చెప్పాను చెప్పాను, ఇప్పుడు చెప్పి ఇటు మాట్లాడిగా. అన్న నమస్కారం. నమస్తే, ఇప్పుడు చెప్పిటు. అన్న ఇది ఏం లేదన్న, నాకు రేషన్ కార్డ్ అలాగుంది, ఆధార్ కార్డ్ అలాగుంది, అన్ని అలాగున్నాయి అన్న. నాకు 90,000 ఉండే, అది మొన్న రాలేదన్న. 90,000 ఉన్నా ఎందుకు రాలేదు? కారణం ఏందట? అన్ని ఉన్నాక అదే ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అంటారు. ఆధార్ మిస్ మ్యాచే కదా, మరి దానికోసం మనం చేయించుకున్నాం, మరి అయిపోయిందా? చేయించిన ఏవో దగ్గరికి పోయినా, బ్యాంకుల దగ్గరికి పోయినా, అన్ని తిరిగి వచ్చి సపడే కూకున్నా. ఇక మీకన్నా ఫోన్ చేస్తే తెలుస్తుందని. లేదు, మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకా కాలేవు అన్న. మీరు కూడా ఖచ్చితంగా అవుతాయి, అందులో ఆ లిస్ట్ లోనే ఉంటారు మీరు. వాళ్ళు సగం మందికి చేసి సగం మందికి ఎగబెట్టి అదే అంటున్నా, ఈడేం ప్రభుత్వం అన్న, చేసి అందరికి ఇవ్వాలి, లేకపోతే లేదు. అట్లా చేసాడు. ఇప్పుడు అట్లా సగం మందికి పెట్టి సగం మందికి ఎగబెట్టారు. గంటకు ప్రకటన చేస్తారు, ముఖ్యమంత్రి అంతా అయిపోయింది అంటాడు. అంత అయిపోతే మీరంతా మరి ఏమో వీళ్ళంతా మీరంతా ఏ దేశం మీద, అంతా ఏ రాష్ట్రం? అంత అయిపోతే ఆయన సిగ్గానే ఉండాలి చెప్పడానికి. అదే అంటున్నా, నేను అంత అయిపోయింది అన్నందుకే ఇవన్నీ చేస్తున్నా, ఈ ఒత్తిడి అందుకే తీసుకొస్తున్నాం. అంత అయిపోయింది ఆ బిడ్డ, మరి చూడు వీళ్ళంతా ఎవరు? రైతులు కాదా? అదే రైతుల గురించి బాగా పోరాడుతున్నారు అన్న మీరైతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే అన్న. అన్న 300 సార్లు చేసిండట, మరి ఆయన జల్దీ చేయరు నాకు. హలో అన్న. నమస్తే అన్న. నమస్తే, గుడ్ మార్నింగ్. మాది ఖమ్మం జిల్లా అండి. ఏం పేరన్నా?